అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది. వాటిని విని మీరు ఎగిరి గంతులేస్తారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. రెడీగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారిని స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్టా ప్రభావం కూడా పెరుగుతుంది. ఈరోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం గురించి మరియు తమ చేసే పనుల గురించి, లేకపోతే మాత్రము నష్టం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కువగా స్నేహితులని భావించే వారే మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. దీంతో పాటు కూడా ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదము, వారి సూచనలు, సలహాలు, సంప్రదింపులు పాటించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈరోజు రాశి వాళ్ళలో పనిచేయడానికి మంచి సమయంగా ఉంటుంది. బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా మరి ఉంటారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే అవకాశం ఉంది. ఆమెకు భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనను మార్చే ప్రయత్నాలు చేయకండి. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. ఈరోజు రాశి పనిచేసే విధానాన్ని మార్చడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనాలు పొందగలుగుతారు. పూర్తి ఉత్సాహంతో పనులు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ఎవరైతే ఎక్కువగా తమ యొక్క పరీక్షల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారో వారు పరీక్షల్లో సఫలీకృతమవుతారు. మంచిగా వారు ప్రిపేర్ అయ్యే విధంగా ఉన్నట్లయితే తప్పకుండా సఫలీకృతమవుతారు. ఎటువంటి సందేహము కూడా లేదు. ఈ శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే తప్పకుండా ఈ రాశివారు అందుకుంటారు. ఇంకా ఎవరైతే యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా తగు విధాలుగా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది. విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధించుకోగలుగుతారు. ఈరోజు రాశివారి ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు. అన్ని పనులలో కూడా వేగం అనేది రావడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. మనసులో ఏదైనా చింతించాల్సిన విషయాలు ఉన్నా కూడా వాటిని బయటకు తొలగించేయటం వల్ల మేలు కలుగుతుంది. ఉద్యోగంలో మార్పు గురించి అయితే ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు. ఆగిపోయిన ఏమైనా పనులున్నా కూడా పూర్తి చేస్తారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా అన్ని విషయాల మీద మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమరితనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. వృధా చేసిన చర్చలు నివారించండి. ఈరోజు పనిలో బిజీగా ఉంటారు. ఈ రాశివారు అనవసరమైన విషయాల గురించి చింతించకుండా ఉండాలి. కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువులు అన్ని విధాలుగా మీకు ఏ విధంగా అయితే నష్టం చేయాలా అని చూస్తూ ఉన్నారు, వేచి చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు మాత్రము వారి వల్ల మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉండటం కొరకు శత్రు నివారణ పరిహారం చేయాలి. దాని కొరకు ఈరోజు 2 ముత్యపు శంఖాలను తీసుకోవాలి. వాటిని చక్కగా దారంతో కట్టివేసి చక్కగా ఆ యొక్క ముత్తపు శంఖాలను నిప్పుతో కాల్చివేయాలి. కాల్చేసేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక చక్కగా శత్రుల నివారణ అనేది జరిగిపోతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అన్ని విధాలుగా శుభాలైతే కలుగుతాయి. మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. ఈరోజు రాశివారు మాత్రం ఇలా చేయట కారణంగా శత్రు నివారణ పరిహారం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కనకదుర్గా మాత ఆలయ దర్శనం చేసుకోండి. మీకు అన్ని విధాలుగా మేలు కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళకి పేదలకు ఆడవాళ్లకు పేద ఆడవాళ్లకు ఎరుపు రంగు చీరలను 7గురికి దానంగా అందించండి. మరియు ఎరుపు రంగు గాజులను ఇలా చేయట కారణంగా దోష నివారణ జరిగి మీకు అన్ని శుభాలు కలుగుతాయి. మీకు అప్పుల బాధ అనేది ఉంటే తీరిపోతుంది. ఏదన్నా సమస్యలు ఉన్న భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఆ సమస్యలు కూడా తొలగించబడతాయి.
అప్పుడు మీకు అంతా కూడా సఫలీకృతమైనటువంటి విషయాలు జరుగుతాయి. విజయవంతులు అవుతారు. విజయవంతులుగా మీరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థులు కూడా మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు రాశి వారికి చూసినట్లయితే కనుక ఎక్కువగా మరి లక్కీ సంఖ్య 39, లక్కీ కలర్ గోధుమ. మరి ఈరోజు ఈ రాశి వారు పెద్దలకు, పేద వృద్ధులకు కనుక దుప్పట్లను పంచిపెట్టినట్లయితే కనుక ఏదైనా సరే శత్రువుల నుంచి చెడు ప్రయోగాలు చేస్తారనే ఆలోచన ఉన్నా కూడా వాటి నుండి కూడా బయటకు వచ్చే మార్గాలు అనేవి లభిస్తాయి. అంతా కూడా మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.